హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ బిగ్ బాస్ 7 తెలుగు రివ్యూ. నేను మీ ప్రవీణ్. ఈ రోజు మనం అక్టోబర్ 16th మండే సోమవారం ఎపిసోడ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎపిసోడ్ ఇందాకే అయిపోయింది, చూసేసాం. నామినేషన్స్ ముందు ఒక ట్విస్ట్ ఇచ్చాడు, శివాజీ గారిని బయటికి పంపిస్తున్నానని. పొద్దు నుంచి మనకు ఒక సస్పెన్స్ బిల్డప్ చేశాడు బిగ్ బాస్, దట్ శివాజీ ఈస్ బీన్ ఆస్క్డ్ టు లీవ్ ఆర్ తన్ని బయటికి పంపిస్తున్నాము అన్నట్టు ఒక బిల్డప్ అయితే ఇచ్చాడు ప్రోమోస్లో మనకి. కానీ తీరా కట్ చేస్తే ఏమైంది, ఆయనకు స్కానింగ్ ఏదో పంపించాలి, సో మళ్ళీ వస్తాడని చెప్పేసి పంపించాడు, మళ్ళీ ఎనికి పంపించేశాడు. సో బిగ్ బాజీ మన శివాజీ గారు అయితే బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసారు. సో దీని తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంతకంటే ముందు, నామినేషన్ గురించి మాట్లాడకంటే ముందు, సాటర్డే సండేది కూడా కొద్దిగా ఒక చిన్న గ్లిమ్స్. ఈసారి నాగార్జున గారు అంటే డైరెక్ట్గా మనుషుల మొహం మీద అరవకుండా, లేదా మనుషుల మొహం మీద ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా టాస్క్ల రూపంలో ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ చెప్పాడు. ఇవన్నీ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి, మీకు తెలియడానికి నేను ఈ టాస్క్ పెట్టాను అని చెప్పాడు. సో అదైతే నచ్చింది నాకు. సో మన వాళ్ళు దాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇంత తీసుకొని వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అనుకుందాము. కానీ నయని పావని ఎలిమినేట్ అవ్వడం అనేది సీరియస్లీ అన్డైజెస్టబుల్. అరే, అమ్మాయి వచ్చిన 1 weekలో చాలా బాగా పర్ఫామ్ చేసింది, అందరితోనూ కలిసిపోయింది, అందరితో బాగా ఆడుతుంది. అండ్ ఆ ఫిజికల్ టాస్క్లో అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో పర్ఫామ్ చేసింది. మనం ఎక్కడో భోలేనో లేకపోతే అశ్వినియో లేకపోతే ఇంకెవరో వెళ్తారనుకుంటే నయని పవన్ ఎలిమినేట్ అవడం అనేది నిజంగా ఒకంత చిత్రంగా అనిపించింది నాకైతే. సరే, అది బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం చేస్తున్నాను అన్నారు. ఈవెన్ శివాజీ గారు, సార్ నేను వెళ్ళొచ్చా అమ్మాయి బదులు, అమ్మాయిని పంపించండి అని రిక్వెస్ట్ చేశారు నాగార్జున గారిని. ఆయన కూడా లేదండి శివాజీ గారు, మీకు తెలుసు కదా ఇది ఓటింగ్ ప్రకారం జరుగుతున్నారు. సో మేబీ అమ్మాయికి తక్కువ ఓటింగ్ వచ్చిండొచ్చు, కానీ అమ్మాయి బయటికి వచ్చిన తర్వాత కూడా బాధపడడం, ఏడవడం, కంటిన్యూస్లీ ఏడవడం అన్ని ఛానల్స్లో, లేదా వీలైనన్ని ఎక్కువ ఛానల్స్ ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండడాన్ని బాగా టెలికాస్ట్ చేస్తాయి. ఈవెన్ ఇంట్లోకి వెళ్తూ కూడా ఏడుస్తూ ఉంది. ఒక ఇంత బాధ అనిపించింది. అబ్బా, ఆ అమ్మాయి ఇప్పుడే వెళ్ళాల్సింది కాదేమో, అంటే ఇంకొక 2-3 weeks అంటే బాగా పర్ఫామ్ చేశారు. టఫ్ కాంపిటీటర్, యాక్చువల్లీ టఫ్ కంటెస్టెంట్ అనుకున్నాను నేను. బట్ ఇట్ వాజ్, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ వాజ్ అన్ఫేర్ గేమ్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇక పల్లవి ప్రశాంత్. ఈ రోజు నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్, నువ్వేమైనా ఆకాశంలో నుంచి ఊడిపడ్డావా? నిన్నెవరు ఎలిమినేట్ చేయకూడదా? అంటే ఎవరు ఏం చెప్పినా కూడా నువ్వు వాళ్ళకి రివర్స్ లో వాళ్ళని మాట్లాడలేకుండా అరిస్తే, లేకపోతే ఇలా 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 పోజులు పెడితే అయిపోతుందా? అంటే నువ్వు నిజంగానే అలాంటి పని చెయ్యబ్బా. నువ్వు అలా కష్టపడు, నువ్వు గేమ్ ఆడు, సరిగ్గా మాట్లాడడం కూడా చేత కావట్లేదు నీకేంటి? పిచ్చోడ్లాగా అరుస్తున్నావు. నిన్ను నువ్వు కౌంటర్ చేసుకోవాలి అనుకుంటే సరిగ్గా మాట్లాడు, నీ పాయింట్ని చెప్పు. నువ్వు కరెక్ట్గా ఆడినప్పుడు నిన్ను అందరూ అప్రిషియేట్ చేశారు. నువ్వు ఇలా పిచ్చిగా అరుస్తూ ఉంటే, ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా నీ స్టైల్లో నువ్వు ఇలా 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 పల్లవి ప్రశాంత్ అయితే ఏంటి, ఎవరికి గొప్ప? ఇంతవరకు 7 సీజన్లు వచ్చాయి. 7 సీజన్లో ప్రతి సీజన్లో 16 మంది వచ్చారు. అందులో నువ్వు ఒక కంటెస్టెంట్వి. ఓకే, గెలిస్తే గెలువు, అంతేగాని యాటిట్యూడ్ ఏంటి? బయటికి ఏమొస్తుంది నీ గురించి? రైతు బిడ్డని లోపలికి వెళ్ళి ఈ నామినేషన్స్ దగ్గరికి వికృతంగా తయారైపోతున్నావు ఏంటి నువ్వు? అసలు మార్కులు పోతున్నాయి ప్రశాంత్, చాలా చండాలంగా తయారవుతున్నావు రోజు రోజుకి. ఈ యాటిట్యూడ్ వద్దామా, మార్చుకో. సీరియస్లీ, ఈ నామినేషన్స్ మొత్తంలో ఇరిటేటింగ్ నామినేషన్ అంటే నీదే. నువ్వు నామినేట్ చేసింది ఇరిటేటింగ్ ఏ ఉంది, నిన్ను నామినేట్ చేసిన వాళ్ళను నువ్వు ఇరిటేట్ చేస్తున్నావు. నిన్ను ఎవ్వరూ నామినేట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నా అది తప్పు. వాళ్ళు ఏం చెప్తున్నారో విను, వాళ్ళ పాయింట్ ఏంటో తీసుకొని సరే మీకు అక్కడ అలా అనిపించిందా, సరే నాకు ఇలా అనిపించిందా అని చెప్పు. అంతేగాని ఎదుటి వాళ్ళని మాట్లాడలేకుండా దాడి చేస్తున్నావు ఏంటి అసలు వాళ్ళ మీద? ఇది ఎక్కడ న్యాయం? బిగ్ బాస్ ఇలాగే చేయమని చెప్పారా నీకు? మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తున్నారా? తప్పు ప్రశాంత్, అనవసరంగా లూజ్ అవుతున్నావు. నీ ఇంప్రెషన్ మొత్తం లూజ్ అవుతున్నావు. అండ్ ఈ పాజిటివిటీ అంతా నెగిటివ్ అవుతుంది. దీనివల్లనే అవుతుంది, ఈ యాటిట్యూడ్ వల్లనే అవుతుంది. వారమంతా ఎపిసోడ్స్లో ఇలా పిల్లిలాగా ఉంటావు, ఎవరికి ఏం తెలియనట్టు. ఆ క్యాప్టెన్గా నువ్వు ఫెయిల్యూర్ అని బిగ్ బాస్ చెప్పాడు. అబ్బా, నేను నామినేట్ చేయడం తప్పేంటి చెప్పి నాకు అర్థం కావట్లేదు. ఒక ఛాన్స్ ఇచ్చాడు, మళ్ళీ పిలిచి నీకు యూఆర్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ క్యాప్టెన్. మళ్ళీ ఏంటో పెద్ద బిల్డప్ ఇస్తున్నావు ప్రశాంత్. ఎల్లవా, చాలా మందిని చూసాం. యాటిట్యూడ్ మార్చుకోకపోతే ప్రశాంత్ అంతే, ఇంకోటి 2 అంటే 1-2 weeks అంతే. నువ్వు యాటిట్యూడ్ చేంజ్ చేసుకో, పాజిటివ్గా ఉండు. యావర్ చాలా యాటిట్యూడ్ చేంజ్ చేసుకున్నాడు, అగ్రెషన్ వదిలేశాడు. క్యాప్టెన్గా 2 రోజులు ఉన్నప్పుడు అప్రిషియేట్ చేశారు. నువ్వంత బాగుంటే, నువ్వంత క్యాలిబర్ ఉంటే, నీకు అంత కెపాసిటీ ఉంటే, మరి యావారు నిన్నెందుకు తీసుకోలేదు డిప్యూటీగా? శివన్నను అండ్ సందీప్ను తీసుకున్నాడు. యూఆర్ ఇన్కేపబుల్ ఫర్ దట్ రోల్, అందుకే నిన్ను కూడా తీసుకోలేదు. నీకు క్లోజ్ ఫ్రెండ్ అయినా యావారు. తెలుసుకో, యాటిట్యూడ్ చూపించొద్దు మనుషుల మీద. యాటిట్యూడ్ ఎవరికి చూపించొద్దు, నచ్చదు ఎవరికి. పల్లవి ప్రశాంత్ అయిపోయింది. ఈజ్ లైక్ ఏ యూజ్లెస్ ఇన్ దిస్ పర్టికులర్ టుడేస్ నామినేషన్. హీ వాజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్. దయచేసి చూస్తున్న వాళ్ళందరూ అతన్ని ఎలిమినేట్ చేయడానికి ఓట్లేయండి ఈ యాటిట్యూడ్ వల్ల. నెంబర్ 2, ఇక యాజ్ యూజువల్ భోలే అండ్ అశ్విని.
వాళ్ళిద్దరిని టార్గెట్ చేసినట్టయితే నాకేం అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు, లేదా చేసినా కూడా ప్రతి ఒక్కదానికి ఒక లాగింగో, లేకపోతే లైట్ తీసుకోవడమో, లేకపోతే టాస్క్లు సరిగా ఆడకపోవడమో, లేకపోతే ఏదో వచ్చామా ఉన్నామా పోయినామా, లేకపోతే ఏదో రకంగా గొడవ పడడము. 1 వీక్ అంతా మనం చూసిన దాంట్లో అదే అనిపించింది. అసలు యాక్చువల్గా అశ్విని అనే ఆవిడ ఈ వీక్కి కంటిన్యూ అవ్వడము, సేవ్ అవ్వడమే గొప్ప. సో అలాంటిది ఇంకా మొత్తం నామినేషన్లో ఈరోజు వరకు అయితే వాళ్ళే ఉన్నారు. సో ఈ నామినేషన్స్లో అమర్దీప్ ఒకంత సెన్సిబుల్గా అనిపించాడు. సందీప్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, నీ పాయింట్ చెప్పి వదిలేసేయి. ప్రశాంత్ అనే వాడితో ఆర్గ్యుమెంట్ చేయడం వేస్ట్, ఇట్స్ యూజ్లెస్. అంతే, అంతకుమించి వేరే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈవెన్ తేజ, నీ పాయింట్ చెప్పి వదిలేసేయి. అతనికి అర్థం కావట్లేదు, ఈజ్ మెంటల్లీ డిసేబుల్డ్ అనుకుంటున్నాను నేనైతే, సీరియస్లీ చెప్తున్నా. పల్లవి ప్రశాంత్ అనేవాడు ఈ డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ దట్ పొజిషన్. యాక్చువల్లీ క్యాప్టెన్ పొజిషన్స్లో ఉండాల్సిన వాడే కాదు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ పొజిషన్ వచ్చింది. ఫెయిల్యూర్ అయ్యాడు, బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు, కొమ్ములు వచ్చాయి 2, నాటకాలు ఆడుతున్నాడు. వదిలే తేజ, అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక పూజ అండ్ అశ్విని గొడవ, అండ్ ప్రియాంక అండ్ అశ్విని గొడవ. ఈ ఓవరాల్గా అశ్విని కూడా అర్థం కావట్లేదు, మనుషులు ఏం చెప్తున్నారని అర్థం కావట్లేదు, ఎక్కడ తన ప్రాబ్లం ఉందనేది అర్థం కావట్లేదు, తను తీసుకోలేకపోతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఫైట్ చేస్తూ ఉంది అందరితో. అశ్విని ఈ యాటిట్యూడ్ అయితే అస్సలు పనికిరాదు బిగ్ బాస్కి. అండ్ అఫ్ కోర్స్ పూజ యాటిట్యూడ్ పూజాకు ఉంది, అండ్ దెన్ ప్రియాంక యాటిట్యూడ్ ప్రియాంకకి ఉంది. వాళ్ళేం తక్కువ తినలేదు, వాళ్ళ పాయింట్ క్లియర్గా ఒక మాట చెప్పి వదిలేస్తే బాగుంటుంది. ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు చూడు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ పాయింట్ ఏంటి, ఎక్కడ ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారు, ఆ పాయింట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. అది కాకుండా ఒకదాని మీద ఒకటి ఆర్గ్యూ చేసుకుంటూ పోతే అసలు ఎవరు పట్టించుకుంటారు? అండ్ మాకు విరక్తి వస్తుంది చూసి ఏంటమ్మా ఈ గొడవ. ఆడియన్స్గా మేము ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ యాక్చువల్లీ. స్టూపిడిటీ లాజిక్ లేని విషయాన్ని లాగ్ చేస్తూ ఉన్నారు. ప్రియాంక అండ్ అశ్విని, ప్రియాంక అండ్ భోలే, పూజ అండ్ అశ్విని, అండ్ సందీప్ అండ్ ప్రశాంత్, అండ్ తేజ అండ్ ప్రశాంత్ ఈరోజు ఇరిటేట్ చేసినంతగా అసలు ఇంతవరకు ఇరిటేషన్ అప్పుడెప్పుడో రతిక చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇరిటేట్ చేసిన ప్రశాంత్. ఈ యాటిట్యూడ్ని అయితే భరించలేము అబ్బా, సీరియస్లీ చెప్తున్నా. ఆడియన్స్ ప్లీజ్, నాకు తెలిసి అందరూ మీరు కూడా అదే ఫీల్ అయితే కనుక ఈసారి ప్రశాంత్కి అసలు ఓటింగ్ రాకూడదు, అంత ఇరిటేట్ చేస్తున్నాడు. బాగా ఆడినప్పుడు బాగా ఆడినామని చెప్తాము, బాగా ఆడినప్పుడు బాగా ఆడలేదని చెప్తాము. మీరు కానీ నేను కానీ కంటెస్టెంట్లు కానీ ఈవెన్ శివాజీ అన్న కూడా చెప్పాడు, నువ్వు ఇందాక అన్నావు కదా సందీప్ని ఊరోడా అన్నావురా అని అన్నావు కదా, మరి ఊరోడా అన్నవాడు అన్నం మీద ఒట్టేయమని చెప్పాడు సందీప్, ఎందుకు వేయట్లేదు నువ్వు ఒట్టు? అంటే నీ అంతా నువ్వు మాట మారుస్తున్నావు, మాకు కనిపించట్లే అనుకుంటున్నావు, మేము చూడట్లే అనుకుంటున్నావా? జనాలు చూడట్లేదా? ప్రశాంత్, ఈ నాటకాలు అక్కడ చేసుకో, జనాలు అన్నీ చూస్తున్నారు, అన్నీ కనిపిస్తున్నాయి. సందీప్ అనేవాడు నాట్యం, తను నమ్ముకున్న డాన్స్ మీద ఒట్టేసి చెప్తున్నాడు నేను నిన్ను ఊరోడా అని కించపరచలే అనలేదు అని. నువ్వు ఆ మాట అన్నావు వాదించావు, మరి ఎందుకు నువ్వు ఒట్టేయలేదు? శివాజీ అన్న కూడా అన్నాడు కదా ఆ మాట, నువ్వు అన్నావు ఇందాక ఆ మాట అని. అబద్ధాలు చెప్తున్నావు, మాటలు మారుస్తున్నావు, నామినేషన్ తీసుకోవడానికి నీకు రావట్లేదు, బస్ అంతే. సీరియస్లీ. సరే, ఇక మన అర్జున్ అయితే యాజ్ యూజువల్ తన రొటీన్ స్టైల్లో టు ద పాయింట్ మాట్లాడుతున్నాడు, ఎస్ ఆర్ నో చెప్తున్నాడు, నామినేషన్ ఇచ్చేసాడు. సో సగం నామినేషన్స్ అయినాయి ఈరోజు. మనకు మిగతా సగం నామినేషన్స్ మోస్ట్లీ రేపు చూపిస్తాడేమో, మళ్ళీ రేపు మరి ఇంకొక రకమైన రచ్చ. ఈవెన్ ఇక్కడ మరి అంటే ఇంకో పాయింట్ చెప్పాలి నేను, శోభ మాత్రం సీరియస్లీ కొద్దిగా ఆ గ్రూప్లోంచి బయటకు వచ్చి గేమ్ ఆడుతుందేమో అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ అమర్దీప్ని నామినేట్ చేసింది, ఈరోజు ప్రశాంత్కి అండ్ తేజకి మధ్యలో ఏదో డిస్కషన్ జరుగుతుంటే కూడా ఆ డిస్కషన్లో తను క్లియర్గా తేజాని నువ్వు వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పింది. అండ్ ఈవెన్ పూజ కూడా అదే పనిష్మెంట్ ఇచ్చావు నాకు, సో తేజ కూడా పూజతో పనిష్మెంట్ నాకు ఇచ్చావు, అంతవరకు బాగానే ఉంది కానీ నా మీద వచ్చి నీళ్లు కొట్టడం బాగాలే అన్నది. సో సరే, ఇవన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ పాయింట్ మాట్లాడితే బాగుంటుంది, చూసే వాళ్ళకు బాగుంటుంది, వినే వాళ్ళకు బాగుంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకు బాగుంటుంది. మీరందరూ వెళ్ళింది ఎందుకు అక్కడికి? జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, కొట్లాడడానికా, అరుచుకోవడానికా, యాటిట్యూడ్ చూపించుకోవడానికా? పాయింట్ లేకుండా పిచ్చిగా ఏదో ఒకటి వాదించాలని చెప్పేసి వాదించుకుంటే ఫుటేజ్ వచ్చేస్తే అయిపోతుందా? మీకు ఓట్లు పడతాయా? పడవు బాబు. 7 సీజన్ల నుంచి చూస్తున్నాము, ఎవరైతే లాజికల్గా మాట్లాడుతున్నాడో, ఎవరైతే పాయింట్తో మాట్లాడుతున్నాడో, ఎవరైతే ఫెయిర్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళే గెలుస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చెక్క భజనే. సో దట్స్ ఆల్ ఫర్ టునైట్. లెట్స్ మీట్ అగైన్ ఆఫ్టర్ ట్యూస్డేస్ ఎపిసోడ్. సో అది ఈరోజు మండే రోజు జరిగిన నామినేషన్స్ అనాలిసిస్. మళ్ళీ మంగళవారం ట్యూస్డే రోజు నామినేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ నామినేషన్స్ చూసి ఇంకా ఏమేం పాయింట్స్ వస్తాయో, ఏమేం
వాయిస్లు రేజ్ అవుతాయో అండ్ ఎవరెవరిని ఎంతగా పీనలైజ్ చేస్తారో, బయటికి పంపించాలని ట్రై చేస్తారో మళ్ళీ ట్యూస్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమలారా ఏలరా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.